ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. నేటి ఆధునిక తరములో లోకమును, పాపమును విడిచి క్రీస్తు యేసును అంగీకరించాలి అనే ఆశ కలిగిన వారైనను, అట్టి ఆశ వారిలో కలగగానే శత్రువు తీసుకుని వచ్చే శోధనలు వారిని కలతపరచగా తిరిగి లోకములోనికి వెలుటకు ఇష్టపడుచు ఉన్నారు. కానీ నాడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్విన బావులను ఫిలిస్తీయులు మన్ను వేసి పూడ్చివేయగా వాటిని తిరిగి త్రవ్వినప్పుడు జలలు గల ఊటలు అతనికి దొరికెను. ఆ సమయంలో ఎన్నో శోధనలు ఎదుర్కొనవలసి వచ్చెను. నేడు మనము చేసినట్లు ఇస్సాకు చేయలేదు. తాను సంపూర్ణముగా దేవునిపై ఆధారపడి ముందుకు సాగెను. శోధన వెంబడి శోధన అయినా వెనుదిరగలేదు. కాబట్టే దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అని చెప్పెను. శోధనలో ఎవరు విజయము పొందెదరో వారితో దేవుడు తోడై ఉండును. కనుక వాక్యమునుచున్న ప్రియులారా, క్రీస్తు కొరకు జీవించాలి అనే ఆశ కలిగినను శోధన వైపు చూసి వెనుదిరిగిపోతున్నావేమో. నేడే క్రీస్తు యేసు వైపు చూడు, నీవు విజయం పొందదవు. ప్రభు కృప నీకు తోడైనను గాక. ఆమేన్.